హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ అండి. ఏపీలో సీఎస్ జవహర్ రెడ్డి అలాగే డీజీపీపై అయితే ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీలో సీఎస్ జవహర్ రెడ్డి మరియు డీజీపీలను ఎట్టి పరిస్థితుల్లో బదిలీ చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం భావిస్తుందండి. సో అధికార యంత్రాంగాన్ని ఏపీలో వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు. ఈ మేరకు కనకమేళ్ల రవీంద్ర కుమార్, నాదెళ్ల మనోహర్, జీవీఎల్ నరసింహారావు తదితరులు ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘం ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతను వైకాపా ప్రభుత్వం వేధిస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరాము. సమస్యాత్మక పోలింగ్ బూతుల్లో వీడియో రికార్డింగ్ చేపట్టాలి. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. కొందరు అధికారులు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు చేశాం. ముఖ్యంగా సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్సీ ఐజీ తదితరులు బదిలీ చేయాలని కోరాం. వివేక్ యాదవ్, ధర్మారెడ్డి, రామిరెడ్డి, రఘురామరెడ్డి పై కూడా ఫిర్యాదు చేశామని అయితే తెలిపారండి. సో ఈ విధంగా ఎన్డీఏ కూటమి ఢిల్లీకి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో సీఎస్ని, డీజీపీని, ఇంటెలిజెన్స్ ఐజీని తదితరులను అయితే ఎవరైతే ప్రభావితం చేయనున్నారో వారందరినీ కూడా బదిలీ చేయాలని అయితే కోరడం జరిగింది. సో ఈ విధంగా ఫిర్యాదు అయితే ఢిల్లీకి వెళ్ళి చేయడం జరిగిందండి.